స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా వినియోగంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నోటాపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎం, సిపిఎం, జనసేన నేతలు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశమని పేర్కొంది. నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించిన బీఆర్ఎస్ అప్పుడు ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బల ప్రదర్శన చేసే అవకాశం ఉండదని తెలిపింది. ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున అభిప్రాయం చెప్పలేమన్న బీజేపీ నోటాపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు రూల్స్ ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నికలు ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందన్న సిపిఎం అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక పెట్టొద్దని తెలిపింది. నోటాపై అభిప్రాయాన్ని 2 రోజుల్లో చెప్తామని టీడీపీ చెప్పగా ఒకే అభ్యర్థి ఉన్న చోట కూడా నోటా ఉండాలని జనసేన సూచించింది. నోటాకు మెజార్టీ వచ్చినట్టుంటే వాళ్ళ సెకండ్ క్యాండిడేట్ మీరు డిక్లేర్ చేయాలని ఇదివరకు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలంటారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎలక్షన్లు పెట్టిన కొద్దీ ఖర్చులు ఎక్కువ, ప్రజలకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. అందుకొరకే నోటా అన్నది సరైన పద్ధతి. ఎవరికైతే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు నోటా వేసుకోవచ్చు. కానీ ఎవరికైతే సెకండ్ లార్జెస్ట్ వస్తుందో వాళ్ళు డిక్లేర్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పారు. యునానిమస్ దాంట్లో కూడా బ్యాలెట్ పెట్టాలి. తర్వాత ఆ బ్యాలెట్లో నోటా కూడా పెట్టాలి. ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది ఆల్మోస్ట్ మెజారిటీ ఎక్సెప్ట్ బారింగ్ 1 పార్టీ, 1 or 2 పార్టీస్, మిగతా అందరూ కూడా దానికి సమర్థన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కొత్త ఆలోచన ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేసిందో దానికి మద్దతు ప్రకటించింది. రిజర్వేషన్ గురించి కానీ ఎక్సెప్ట్ గ్రామ పంచాయత్ రోల్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రోల్స్ తప్ప ఇంత మటుకు అక్కడ ఏమీ లేదు. వాళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు. ఓన్లీ వాళ్ళు నోటా గురించి మాత్రమే అడిగినారు. ఆ మ్యాటర్ ఒకటి సుప్రీంకోర్టులో ఉంది. ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్కి వీళ్ళు ప్రొవిజన్స్ మారవండి, ఆ రూల్స్ మారవండి, దానికి రాస్తామనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోలింగ్ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ ఏ రకంగానైతే సమయం ఇవ్వకుండా పెడతారో, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీ, జిల్లా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, మరి నగర పంచాయతీ అధ్యక్షుల యొక్క ఎన్నిక కూడా ఎక్కువ వారం రోజులు, 10 రోజుల సమయం ఇవ్వకుండా ఎన్నికైన 1 రోజు సమయం ఇచ్చి ఎంబడే పెట్టిన పక్షంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయని సూచన ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్లో ఏంటంటే ఓట్ చేయనటువంటి వాళ్ళు నోటాకేస్తారు. కంటెస్టింగ్ క్యాండిడేట్లో మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి. తిరిగి రీఎలక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీగా మా అభిప్రాయాన్ని ఇంతకుముందు రాత్పూర్యంగా ఇచ్చాం. ఇప్పుడే అదే స్పష్టంగా చేశాం. అయితే నోటాను పెట్టొచ్చా అంటే పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. పెట్టొచ్చా అని ఏముందిగా అంటే 2 రోజుల్లోపు పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ పంపిమని చెప్పి మరి ఎలక్షన్ కమిషనర్ వారు తెలియజేయడం జరిగింది. మరి రేపటి వరకు, ఎల్లుండి లోపు మేము పార్టీ అభిప్రాయం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. నోటా అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి ఎలక్షన్లో ఉండాలి. సింగిల్ క్యాండిడేట్ పోటీ చేసినా కానీ ఉండాలి. ఎందుకంటే ఆ క్యాండిడేట్ ఒక్క మంచి వ్యక్తి లేదంటే అతను సొసైటీకి ఏదైనా హాని చేస్తాడా అనేది మేము జనసేన పార్టీ ద్వారా మేము తెలియపరిచినాం.